ఏపీ పాలిటిక్స్ ఓ కామెడీ పీస్ అయిపోయాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 3 రాజధానులు జెండా ఎత్తుకుంది. జనం ప్రతిపక్షంలో ఉండగానే మావిగన్ రాగం అందుకొని ట్రెండింగ్ లోకి వచ్చారు. మావిగన్ నుంచి తేరుకుని అమరావతి రాజధాని పనులు జరుగుతుండగానే ఇప్పుడు ఆవిగన్ పేరు వచ్చి పడింది. మొన్నటి వరకు మావిగన్ వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తీసుకొచ్చిన విజయవాడ వయా గుంటూరు ఆవిగన్ సంగతేంటి అంటూ వైసీపీ తెగ ట్రోల్ చేస్తుంది. ఇదంతా అమరావతి అభివృద్ధి కోసం, అవినీతి అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుంది. వైసీపీ మావిగన్ సంగతేంటి, కొత్తగా వచ్చిన కూటమి ఆవిగన్ వివరాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏ మాట అంటారో ఆ మాట భవిష్యత్తులో ఎవరికి చుట్టుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాలలో అచ్చం ఇలాంటి సీనే రిపీట్ అవుతుంది. 5 ఏళ్లు 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ను మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపారు. మళ్లీ చంద్రబాబు రాకతో అమరావతి పరుగులు పెడుతుంది. కానీ సరిగ్గా ఇక్కడే ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ మోడల్ ను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఆవిగన్ గా మార్చేశారని వైసీపీ ప్రచారం చేస్తుంది. నాడు పిచ్చి ప్రపోజల్ అని టీడీపీ ఎద్దేవా చేసిన కాన్సెప్ట్ ని నేడు ప్యాకేజింగ్ మార్చి చంద్రబాబు అమలు చేస్తున్నారంటూ తెర మీదకి తీసుకొచ్చింది. అమరావతిపై మొన్నటి సమీక్షలో ముఖ్యమంత్రి చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు వైసీపీ ప్రచారానికి అస్త్రంగా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని వికేంద్రీకరణ పేరుతో జగన్ ఒక విచిత్రమైన ప్రపోజల్ తెరపైకి తెచ్చారు. కేవలం 29 గ్రామాలలో వేల కోట్లు కుమ్మరించడం వేస్ట్ అని వాదించిన జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కలుపుతూ ఒక మెగా క్లస్టర్ ను అభివృద్ధి చేస్తే బాగుంటుందని అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు. ఈ 3 మొదటి అక్షరాలను కలిపి అప్పట్లో మావిగన్ అన్న పదం పుట్టుకొచ్చింది. అయితే జగన్ చేసిన ఈ మావిగన్ ప్రపోజల్ పై నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. అమరావతిని నాశనం చేయడానికి, రైతుల పొట్ట కొట్టడానికి జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ అని, ఇది ముమ్మాటికి పిచ్చి ప్రపోజల్ అని చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలంతా మూకుముడిగా దాడి చేశారు. దీంతో ఆ మావిగన్ ముచ్చట అక్కడితో కనుమరుగైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న రాజధాని పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా రివ్యూ నిర్వహించారు. 50,000 కోట్లు టార్గెట్ ఫిక్స్ చేస్తూనే అధికారులకు ఆయన ఒక కొత్త మంత్రాన్ని బోధించారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారం కాదు, దాన్ని విజయవాడ, గుంటూరులతో కలిపి చూడాలంటూ తేల్చిపడేశారు. విజయవాడ, గుంటూరును కలుపుతూ ఒక భారీ ట్రై సిటీ మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కామెంట్ బయటకు రాగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ అయిపోయింది. మచిలీపట్నం ప్లేస్ లో అమరావతిని పెట్టి జగన్ చెప్పిన మావిగన్ ను చంద్రబాబు ఇప్పుడు ఆవిగన్, అమరావతి, విజయవాడ, గుంటూరుగా పేరు మార్చి కాపీ కొట్టారంటూ కొత్త అస్త్రం ప్రయోగించింది. దీనిపై ఇప్పుడు 2 పార్టీల మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధం నడుస్తుంది. ఐడియా జగన్దేనని, దాన్ని అమలు చేస్తున్నది చంద్రబాబు అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తుంటే టీడీపీ శ్రేణులు మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాయి. విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతిని ఒక మెగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు 2014 నాటి ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ అని, ఆయన ఏమీ రాత్రికి రాత్రి కొత్తగా ఈ కాన్సెప్ట్ తెర మీదకు తీసుకురాలేదని టీడీపీ వాదిస్తోంది. జగన్ లాగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకుండా కేంద్రీకృత రాజధానిని భౌగోళికంగా విస్తరించనున్న చంద్రబాబు విజన్ ను జగన్ ఫెయిల్యూర్ మోడల్ తో ఎలా పోలుస్తారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చూశారుగా, నాడు జగన్ మావిగన్ అంటే గగ్గోలు పెట్టిన వాళ్లే నేడు ఆవిగన్ పేరుతో రూట్ మారుస్తున్నారా, లేక ఇది నిజంగానే చంద్రబాబు ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ లో భాగమా? ఏది ఏమైనా ఏపీ ప్రజలకు కావాల్సింది పేర్లు కాదు, పూర్తి స్థాయి రాజధాని అనే విషయం గుర్తించాలి. జగన్ చెప్పిన ఆ మావిగన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యి వైసీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. మరి ఇప్పుడు చంద్రబాబు నిర్మిస్తున్న ఈ ఆవిగన్ ఫ్యూచర్ సిటీ ఏపీ దిశను ఎలా మార్చబోతుంది? 5 ఏళ్లలో ఈ మహానగరం ఎలా రూపుదిద్దుకోబోతుంది? ఇది ఇప్పుడు సగటు ఆంధ్రుడు ఎదురుచూపుగా మారింది. సో చూశారు కదా, ఇది మరి ఇవాల్టి అప్డేట్.